చాసోగా ప్రసిద్ధి చెందిన చాగంటి సోమయాజులు గారు రచించిన ప్రసిద్ధ కథానిక బొండుమల్లెలు. అప్పట్లో ఇది 10వ తరగతి గద్య భాగంలో మొదటి పాఠంగా ఉండేది. ఈ కథా సారాంశం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మల్లెపూలకి మార్కెట్లో మంచి రేటు ఉందని రచయిత ఖాళీగా ఉన్న తన ఇంటి పెరట్లో ఈ పూలు పెంచితే మంచి లాభం వస్తుందనుకుంటాడు. ఎలాగూ డబ్బున్న వాళ్లే ఈ మల్లెపూలు కొంటారు కాబట్టి వాళ్ళకి ఈ మల్లెపూలని ఎక్కువ రేటుకి అమ్మినా వాళ్ళని ఇలా దోపిడీ చేసినా పెద్ద అన్యాయం ఏం కాదులే అనుకుంటాడు. కానీ గోతులు తీయడానికి ఓ మనిషి అవసరం పడితే పని ఉందా బాబు అనుకుంటూ పొట్ట వెన్నుకు అంటుకుపోయినా ఓ తాత ఎదురు వస్తాడు. తమకి తోసింది ఇయ్యండి బాబు అనగానే తాత అవసరంలో తనకి ఒక అవకాశం కనబడి చాలా తక్కువకి బేరమాడతాడు. పని అవసరం కాబట్టి తాత కూడా మారు మాట్లాడకుండా చిత్తం బాబు, కానీ మధ్యాహ్నం కాసిన గంజినీళ్లు పోయండి అంటాడు. ఎలాగూ తక్కువకే పనికి కుదిరాడు అని సరేలే అని రచయిత కూడా ఒప్పుకుంటాడు. చివరిలో పేచీ ఏమైనా పెడతాడేమో అని అనుకున్నా పని అయిపోయాక ఇచ్చినంత తీసుకుని తాత వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ పని ఉందా బాబు అంటూ వస్తాడు. ఎలాగూ తాతకి పని అవసరం, నాకు ఆ తోట పనికి ఒకరు అవసరం అని ఎలాగూ తక్కువకొస్తాడు. గంజినీళ్లు పోస్తే చాలు గమ్మును ఉంటాడు అనుకుని పనిలో పెట్టుకుంటాడు. తాత కుదురుకున్నాడు అనే కంటే తేరగా దొరికాడని లోపలే సంబరపడిపోతాడు. అలా ఓ నెల తాత ఏం చెప్పినా చేసేవాడు. చీకటితోనే వచ్చి చీకటి పడేదాకా ఏదో ఒక పని చేసి వెళ్ళేవాడు. అలా మొదటి నెల జీతం అందుకున్న తర్వాత రోజు తాత చాలా ఆనందంగా ఉన్నాడు. ఏంటి తాత, ఏంటి విశేషం అని రచయిత అడిగితే, మీరిచ్చిన జీతం చేతిలో పెట్టాక రాత్రి నా కూతురు పట్టెడు అన్నం పెట్టింది బాబు అంటాడు. తనకు ఎవరూ లేరని, ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడని, కూతురు డబ్బు మనిషి అని, ఇంకా పని ఉంది కాబట్టి తన కష్టం తీరుతుంది అని సంతోషంగా చెప్తున్న తాత గతం విని రచయిత చలించిపోతాడు. అప్పటి నుంచి రోజూ కొంచెం అన్నం కూడా పెడుతూ ఉంటాడు. ఇంతలో మల్లెలు మొగ్గలు తొడిగి 2 విడతలుగా పూసాయి. తాతయ్య వాటిని కోసి మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకొచ్చేవాడు. తాత కష్టంకి ఇచ్చింది పోను రచయితకి బాగానే మిగిలింది. తర్వాత కొన్ని రోజులకు తాత పనిలోకి రావటం మానేశాడు. అన్ని రోజులు పనిచేసిన తాత ఇల్లు ఎక్కడుందని తెలుసుకోవాలని, కానీ నిజం చెప్పాలి అంటే తాత అసలు పేరు కూడా తెలుసుకోలేకపోయా అని రచయిత బాధపడుతూ ఉంటాడు. అలా అలా తాతను మర్చిపోయాడు రచయిత. కొన్ని రోజుల తర్వాత కూరగాయలు అమ్మే మనిషి మాటల్లో తాత చనిపోయాడన్న విషయం తెలుసుకొని షాక్ అవుతాడు. ఒంట్లో బాగోలేక చూసే దిక్కులేక చచ్చిపోయాడని చెప్తుంది. కూతుర్ని అనడానికి కూడా ఏం లేదు బాబు, దానికి ఉంటేగా కొంతైనా తీసి తాతకి పెట్టడానికి అని ఆమె చెప్తుంటే రచయిత ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. బొండుమల్లెలు వేసింది, పెంచింది, డబ్బు చేసింది తాతే. నిజంగా చెప్పాలనుకుంటే పెరడు మాత్రమే నాది, కష్టమంతా తాతదే. వచ్చిన లాభం నేను నా జేబులో వేసుకున్నాను. ఇదే డబ్బు తాతదే అయితే తన చివరి దశలో ఎంతో కొంత సాయం అయ్యేది కదా. మల్లెలు అమ్మి డబ్బు ఉన్న వాళ్ళని దోపిడీ చేస్తున్నా అనుకున్నాను, కానీ తాతని నేనే పెద్ద దోపిడీ చేశాను అని బాధపడతాడు. ఆ కష్టంకి వచ్చిన ఫలితం తాతకి కాకుండా చేశానని పశ్చాత్తాపడతాడు. నా అవసరం ఉన్న రోజులు అన్నం పెట్టాను, కానీ అవసరం తీరాక తాతకి న్యాయం చేయలేకపోయాను అని బాధపడతాడు మన రచయిత. ఈ కథ ద్వారా మాయమైపోతున్న మానవత్వాన్ని మనకి క్లియర్గా, సింపుల్గా అర్థమయ్యేలా చెప్పారు. అలాగే ఈ కథ ద్వారా మనకి తెలియకుండానే మనం చేసే తప్పుని తెలియజేసే ప్రయత్నం చేశారు రచయిత చాగంటి సోమయాజులు గారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే 90sలో తెలుగు స్టోరీస్ని చిన్నప్పుడు మనం ఇమాజిన్ చేసుకుంటూ చదువుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఆ ఇమాజినేషన్ని మీ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మళ్ళీ ఒకసారి ఆ మెమరీస్ని లైవ్లీగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారా? అలాగే మీ చైల్డ్హుడ్ స్టోరీస్ని మీ కిడ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. Thank you for watching. Please do subscribe for more videos. Happy Kid!